మేధా రంగంలో ముందంజ వేయడానికి అమెరికా స్టార్ గేట్ అనే ప్రాజెక్టును ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో ఒరకిల్, ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్ భాగస్వాములుగా ఉన్నాయి. రానున్న 4 ఏళ్లలో $500 బిలియన్ పెట్టుబడితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికాని లీడర్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతను గురించి మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల గారు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. అంటే స్టార్ గేట్ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏంటి సార్? ఈ మధ్యకాలంలో అమెరికా నుంచి వచ్చినటువంటి అతిపెద్ద ప్రాజెక్టు 500 బిలియన్ ప్రాజెక్ట్ అన్నారు. అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం అమెరికాలో. ఒక కన్సర్న్ ఏంటంటే అమెరికాలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ముందు అన్ని దేశాలని అన్ని సమాజాలని పెద్ద ఎత్తున ప్రభావితం చేయబోతోంది. ఏ విధంగానైతే ఇంటర్నెట్ ప్రభావితం చేసిందో 90వ దశకం నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా అసలు ఏ దేశాలని ఏ సమాజాన్ని ఊహించలేం. అంత ఇంటిగ్రల్ పార్ట్ అయింది కదా. ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అదే స్థాయిలో పాత్ర పోషించబోతోంది. ఈ నేపథ్యంలో ఈ రంగంలో చైనా చాలా ముందుకు వెళ్తోంది అనేటువంటి కొన్ని భయాలు ఉన్నాయి అమెరికాకి. ఇండియా లాంటివి చాలా వెనకబడి ఉన్నాయి. మనం సొంతంగా ఇంతవరకు ఏమీ చేయట్లేదు. చైనా చాలా చేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో. ఆ భయాలు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ప్రతి రంగంలో కూడా దాని పాత్ర ఉండబోతోంది రేపు. అది మెడికల్ కావచ్చు, మిలిటరీ అప్లికేషన్స్ కావచ్చు, లేదు కంపెనీలకు సంబంధించి కావచ్చు, నాలెడ్జ్ డిసిమిలేషన్కి సంబంధించి కావచ్చు, అంటే ప్రతి రంగంలో కూడా ఉండబోతోంది ఇది. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతోనే చాలా ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు చేసేది చాలా బేసిక్, బేసిక్. కానీ ఇప్పుడు వీళ్ళు తలపెట్టింది చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే $500 బిలియన్ పెట్టబోతున్నారు దాంట్లో. $500 బిలియన్ అంటే ఎంత? బిలియన్ డాలర్లు అంటే 8,000 కోట్లు. $500 బిలియన్ అంటే 40 లక్షల కోట్ల రూపాయలు. 4 ఏళ్లలో పెడతామని చెప్పారు. అది ట్రంప్ అనౌన్స్ చేశాడు ఈ ప్రాజెక్ట్ని. ప్రాజెక్ట్ పేరు స్టార్ గేట్. సినిమా కూడా వచ్చింది గతంలో ఆ పేరు మీద. ఏం చేస్తారు స్టార్ గేట్లో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం దీని ఉద్దేశం. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అసలు? కృత్రిమ మేధ అంటున్నాం కదా తెలుగులో. మామూలుగా ఏంటంటే ఇంటర్నెట్, ఇంతకుముందు ఇంటర్నెట్ లేక ఐటీ అనేది గతంలో ప్రోగ్రామ్ రాస్తాము, ఆ ప్రకారం అది పనిచేస్తుంది. దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి బ్యాంకులో కస్టమర్లకి బ్యాంక్కి మధ్య ట్రాన్సాక్షన్స్ని రెగ్యులేట్ చేసి ఇట్లా చేయాలని చెప్పి రాస్తారు. ఆ విధంగా అది చేస్తుంది. లేకపోతే ప్రభుత్వంలో ఉన్న సర్వీసెస్కి సంబంధించి ఈ విధంగా ఇది పనిచేయాలంటే ఆ విధంగా పనిచేస్తుంది. ఇవన్నీ మనకు తెలిసినవే. కృత్రిమ మేధ ఏంటంటే మిషన్ అనేది తానుగా ఆలోచించేటువంటి కేపబిలిటీ ఇవ్వడం. ఇప్పటిదాకా మనుషులు ఏం చేయమంటే అది చేసేది. ఇప్పుడు అట్లా కాదు, అదే చేస్తుంది ఆలోచించి. ఈ రెండింటికి తేడా ఉంది. అందుకనే కృత్రిమ మేధ అన్నారు. మేధ అనేది ఉంటుంది అందులో, అది ఇంపార్టెంట్ పాయింట్. మేధ ఇంటెలిజెన్స్. మామూలుగా మేధ అనేది ఉండదు మిషన్స్కి. ఇప్పుడు దీన్ని ఏమంటున్నారంటే మిషన్ లెర్నింగ్ అంటున్నారు. అంటే మిషన్స్ నేర్చుకుంటాయి. యాక్చువల్గా ఇక్కడ రాసి కూడా చూపించవచ్చు. ఇప్పుడు ఓపెన్ ఏఐ వాళ్ళది చాట్ జీపీటీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడింది. అందులో మామూలుగా అయితే మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే గూగుల్కి దీనికి తేడా ఏమిటి చాలామంది అడుగుతుంటారు. గూగుల్ ఉంది కదా, గూగుల్ ఏమవుతుందంటే మీరు హైదరాబాదులో చారిత్రక ప్రదేశాలు తెలుసుకోవాలనుకున్నారు, మీరు కొడితే హైదరాబాద్లో చారిత్రక ప్రదేశాలకు సంబంధించి ఉన్నటువంటి రకరకాల వెబ్సైట్లని అన్నింటినీ ఇస్తుంది ఒక లిస్టు గూగుల్. చాట్ జీపీటీ లాంటివి ఏం చేస్తాయంటే మీరు అడిగేదాన్ని బట్టి మీరు స్పెసిఫిక్గా అడగవచ్చు. ఏంటి, హైదరాబాద్ చరిత్రకు సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఏంటి, కోటలు కావాలి అంటే ఇంటర్నెట్లో అవైలబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అదే ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం దాన్ని తయారు చేసి మీ ముందు పెడుతుంది. అట్లా పెట్టడమే కృత్రిమ మేధ. అదేంటంటే మనం మనుషులు ఎట్లయితే అన్నీ చదువుకొని ఒక చోట రాసుకుంటాం కదా. ఇప్పుడు ఉదాహరణకి చాలామంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీరు ఎక్కడో పర్యటించాలనుకుంటున్నారు, ఉత్తరాదిన వెళ్ళి పుణ్యక్షేత్రాలు చూడాలనుకుంటున్నారు అనుకోండి. మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళి నేను నార్త్ ఇండియాకి వెళ్ళి పుణ్యక్షేత్రాలు చూడాలనుకుంటున్నాను, ఒక 10 రోజుల్లో నేను ముఖ్యమైనటువంటి చార్ధామ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, చార్ధామ్ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూడాలనుకుంటున్నాను, ఈ 10 రోజుల్లో చూడడానికి తగిన ప్లాన్ని నువ్వు ఇవ్వు అంటే చాట్ జీపీటీ తయారు చేసేస్తుంది. హైదరాబాద్ నుంచి ఇన్ని ఫ్లైట్లు ఉన్నాయి, ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీ నుంచి అక్కడికి క్యాబ్ తీసుకోవాలి, దేనికి ఎంత టైం పడుతుంది, ఎక్కడ ఎంతసేపు ఉండొచ్చు, 10 రోజులు గడపాలంటే ఒక్కో చోట ఎంత టైం గడపచ్చు, అదే ఇచ్చేస్తుంది లెక్కంతా. కాకపోతే ఇందులో మీరు ప్రాంప్ట్ అంటారు. ప్రాంప్ట్ అంటే మీకు ఏం కావాలి అనేది మీరు అడగాలి, క్లియర్గా అడగాలి. నాకు ఇది కావాలి, నేను ఢిల్లీ 2 రోజులు వెళతాను, ఈ 2 రోజుల్లో ఫలానా మంగళవారం ఉదయం నుంచి బుధవారం సాయంత్రం వరకు ఉంటాను, ఈ టైంలో నాకు 6 డజన్ ప్లేసులు చూడాలి, అందులో 2 హిస్టారికల్ ప్లేసెస్ అయి ఉండాలి,
అందులో ఒకటి కన్నాడ్ ప్లేస్ అయి ఉండాలి. ఇట్లా మీరు మీ ఎంత ప్రాంప్ట్ ఎంత వివరంగా ఇస్తే అంత బ్రహ్మాండంగా మీకు ప్లాన్ ఇస్తుంది. మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ క్యాబ్లో వెళ్ళాలి, ఇంత టైం ఇక్కడ స్పెండ్ చేయాలి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పగలదు. అది ఎలా చెప్పగలదు అంటే అది కృత్రిమ మేధ. దీనికి ఎలా సాధ్యం అంటే ఫస్ట్ ఇంటర్నెట్లో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా అది తీసుకొని స్ప్లిట్ సెకండ్స్లో తీసుకొని దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తుంది అనమాట. ఈ మొత్తం ప్రాసెస్ అంతా అంత ఫాస్ట్గా జరుగుతుంది. అలా జరగాలంటే రెండు కావాలి. ఒకటి డేటా కావాలి. ఫస్ట్ అసలు డేటా ఉండాలి. సమాచారం కనుక ఉంటే, అవైలబిలిటీ ఉంటే, మామూలుగా మనుషులకి సమాచారాన్ని చదివి అర్థం చేసుకొని వాటిని 1 2 3 4 అని రాసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇది అట్లా కాదు కదా, ఇది స్ప్లిట్ సెకండ్లో చేస్తుంది. ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఉదాహరణకి ఐటీలో ప్రోగ్రామింగ్ ఉంటుంది కదా, ఇవాళ రేపట్లో చాలామంది చాట్ జీపీటీలో రాసేస్తున్నారు. చాట్ జీపీటీని అడిగితే రాసేస్తుంది అదే ప్రోగ్రామ్. దానికి పద్ధతి ఏంటి అంటే అదే రాసి ఇచ్చేస్తుంది ప్రోగ్రామ్ అంతా. అంత ఈజీ అయిపోయింది. అది చాలా చిన్నది నేను చెప్పేది. ఇవన్నీ కూడా ఇంతకంటే ఇంకా చాలా పెద్దవి అవుతాయి. ఇప్పుడు ఇందులో ఎవరెవరు ఉన్నారు? ఆరకిల్ అనే కంపెనీ, సాఫ్ట్ బ్యాంక్ అనే బ్యాంకు, ఓపెన్ ఏఐ. ఇప్పుడు ఏదైతే చాట్ జీపీటీని ఫస్ట్ వాళ్ళే కదా బయటకు వచ్చారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ తోటి, వాళ్ళు ఈ ముగ్గురు ప్రధానంగా ఉన్నారు. ఈ ముగ్గురు యాక్చువల్గా ఈ స్క్రీన్ మీద వస్తున్నటువంటి కార్యక్రమంలో వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్ పక్కన నిలబడ్డారు వాళ్ళంతా కూడా. శామ్ ఆల్ట్మన్ ఓపెన్ ఏఐ, మసయాషి అని చెప్పి ఆయన సాఫ్ట్ బ్యాంక్ అధిపతి. సాఫ్ట్ బ్యాంక్ అనేది జాపనీస్ బ్యాంకు. చాలా చాలా డబ్బులు ఉన్నాయి ఆ బ్యాంక్కి. మన ఇండియా కూడా చాలా అప్పులిస్తుంటారు వాళ్ళు. దాంతోపాటు ఆరకిల్ కో ఫౌండర్ ఎలిజన్ అని చెప్పి. సో లారీ ఎలిజన్. ఆరకిల్ ఏమో డేటాని మెయింటైన్ చేస్తుంది. డేటా కావాలి దీనికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ డేటాని తీసుకుని ఏమైనా చేయగలదు, అది సొంతగా ఆలోచించి చేయగలదు దాన్ని. ఓపెన్ ఏఐనేమో ఆపరేషన్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆల్రెడీ అందులో ఉన్నారు కాబట్టి. సాఫ్ట్ బ్యాంక్ ఏమో డబ్బులు పెడుతుంది. ఇదన్నమాట ఇప్పుడు ప్రస్తుతం కాంబినేషన్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే భారీ ఎత్తున ఇప్పుడు టెక్సాస్లో వాళ్ళు డేటా సెంటర్స్ నిర్మిస్తున్నారట. అంటే కొన్ని ప్రపంచంలో లేనంత పెద్ద కంప్యూటర్ని తయారు చేస్తామని చెప్తున్నారు అక్కడ. అందులో ఈ మొత్తం సమాచారం అంతా, డేటా అంతా పడేస్తారు. అది క్షణాల్లో ఏ విషయం మీదనైనా సరే ఒక పరిష్కారాన్ని ఇస్తుంది. ఎట్లా అంటే లారీ ఎలిజన్ యాక్చువల్గా ఇందులో మాట్లాడుతూ చెప్పాడు. ఉదాహరణకి క్యాన్సర్ ఉంది, అది అన్ని రంగాలకి అప్లై అవుతుంది. క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ అనేది అందరికీ తెలుసు, చాలా క్లిష్టమైనటువంటి ఒక వ్యాధి. అది వ్యక్తికి మధ్య చాలా తేడాలు ఉంటాయి ఆ క్యాన్సర్ వ్యాధిలో కూడా. సో దీన్ని ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అది ఒక మనిషికి సంబంధించి డయాగ్నోసిస్ చేసి దాన్ని కనుక అందులో పడేస్తే ఏఐలో అది మొత్తం క్షణాల్లో విశ్లేషించి ఈ క్యాన్సరు ఏ స్థాయిలో ఉంది, ఈ కణ స్థాయికి వెళ్ళేది, దాన్ని ఏ విధంగా దాన్ని చంపేయడానికి ఒక టీకాని తయారు చేయొచ్చు అని చెప్పి ఆ వ్యక్తికి సరిపోయే విధంగా, ఒక్క వ్యక్తికి సరిపోయే విధంగా అప్పటికప్పుడే అది ఆ టీకాని ఎట్లా తయారు చేయాలో వ్యాక్సిన్ని చెప్తుంది. అంత డీటెయిల్గా చేయగలదు అది. అది మనుషులు చేయాలంటే సంవత్సరాలు పడుతుంది ఆ పని. దీనివల్ల ఏంటంటే సెకండ్లో, నిమిషాల్లో, గంటల్లో అయిపోతాయి, ఎంత కాంప్లికేటెడ్ పనులు అయినా సరే. దానికి అమెరికాని లీడర్ చేయాలి ఓపెన్ ఏఐలో అని చెప్పి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ నాంది పలికాడు. వచ్చే రెండో రోజునే ఇది ప్రకటించాడు, $500 బిలియన్ పెట్టుబడి అని చెప్పి. అయితే దీనికి ఇంకొక పార్శ్వం ఏంటంటే దీనివల్ల చాలా ప్రమాదం ఉన్న సమాజానికని చాలామంది భయపడుతున్నారు. ఆల్రెడీ దాని మీద కామెంట్స్ కూడా వస్తున్నాయి. టెక్నాలజీ అనేది వచ్చిన తర్వాత ఒకటి ప్రైవసీ లేదు, రెండు సర్వేలెన్స్ ఎక్కువైంది. సర్వేలెన్స్ అంటే నిఘా. ఎలిజన్ మాట్లాడాడు గతంలో ఒక మీటింగ్, దాన్ని ఎక్కువ మంది కోట్ చేస్తున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని, అతని యొక్క నడవడికని ఎవ్రీ సెకండ్ కూడా గమనించగల కెపాసిటీ ఏఐకి వస్తుంది త్వరలో. అంటే ఎలా అని అనుకుంటారు? ఎలా అంటే మొత్తం ఇప్పటికే సీసీటీవీ కెమెరాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో దేశంలోనే అన్ని చోట్ల కంటే ఎక్కువ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. చాలామందికి తెలిసి ఉండదు ఆ విషయం. అంటే మనం ఏంది రోడ్డు మీద వెళ్తున్నాం అనుకుంటాం, కానీ మనం రోడ్డు మీద వెళ్ళేది సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవుతోంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నాడని కనుక్కోవాలంటే సెకండ్లో కనుక్కోగలడు. ఎట్లా కనుక్కుంటారు? రికార్డింగ్ ఉంది, ఓకే, రికార్డింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. సీసీటీవీ కెమెరాలు పెడతారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అని చెప్పి బంజారా హిల్స్లో పెద్ద బిల్డింగ్ ఉంది పోలీసు వాళ్ళకి, దీనికోసం ఓకే ఇదంతా వస్తుంది. కానీ దీన్ని ఎవరు చూస్తారు? ఎంత కష్టం ఇన్ని అవర్స్ చూడాలంటే, అందులో కనిపెట్టాలంటే ఫలానా వ్యక్తి ఎవరని. ఆ పని నిమిషాల్లో చేస్తుంది, మనుషులు అక్కర్లా. కొన్ని లక్షల గంటల ఫుటేజ్ని అది 2-3 నిమిషాల్లో మొత్తం చూసి మీరు ఏ మనిషిని కావాలనుకున్నారో ఆ మనిషి ఎక్కడున్నాడు, ఎక్కడెక్కడ తిరిగాడని చెప్పగలరు. కానీ దానివల్ల ఏమవుతుంది? ప్రైవసీ అనేది ఉండదు మనిషికి. ఎవడు ఎక్కడ ఎప్పుడు ఏం చేస్తున్నాడు అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు గమనించగలరు, ఫాలో అవ్వగలరు. అది ప్రమాదం కదా. అట్లాగే ఇప్పుడు ఈ ట్రాఫిక్ వైలేషన్స్ లాంటివన్నీ కూడా అమెరికాలో ఇప్పటికే లారీ ఎలిజన్
ఆరకిల్ కోఫౌండర్ ఏం చెప్తున్నాడంటే, మామూలుగా అమెరికాలో చూస్తుంటాం చేజ్ చేయటం, ఎవడో ట్రాఫిక్ గందరగోళం చేసి వెళ్తుంటే వాడిని చేజ్ చేస్తారు, లేకపోతే ఎవడో మర్డర్ చేసి పారిపోతుంటే చేజ్ చేసే పని ఏం లేదు, మనుషులు అక్కర్లా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అదే ఒక డ్రోన్ పంపిస్తుంది, ఆ డ్రోన్ వాడిని ఆపేస్తుంది. అంటే భూతాలు వెంటబడినట్టు ఉంటుంది ఫ్యూచర్లో. మనుషులు ఎవరు ఉండరు. ఆల్రెడీ కొన్ని మీమ్స్ కూడా వచ్చినాయి, అంటే డ్రోన్ దొంగతనాలు. అంటే దాన్ని మిస్యూజ్ అయిందనుకో ఆ టెక్నాలజీ, అప్పుడు దొంగలు వచ్చి కత్తి చూపించి జేబులో పర్సు తీసుకోవాల్సిన అవసరం లేదు. వాడు ఎక్కడో ఉంటాడు, డ్రోన్ పంపిస్తాడు. ఆ డ్రోన్ మీ మీదకి వచ్చి నువ్వు కనుక నీ జేబులో పర్సు నీ వాచ్ ఇవ్వకపోతే దాంట్లో ఏమైనా పెట్టచ్చు, మీరు కత్తులు పెట్టచ్చు, కటార్లు పెట్టచ్చు, లేదా బాంబులు పెట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. నేను చంపేస్తానని చెప్పి ఎవరు మనిషి కనిపించరు, మీరేం చేయలేరు అసలు. అంత ప్రమాదం ఉంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ దీన్ని ఎంకరేజ్ చేయడం మంచిది కాదు. మామూలుగా రిపబ్లికన్స్ అంటే సాంప్రదాయవాదులు, వాళ్ళు టెక్నాలజీని కొంచెం అనుమానంగా చూస్తారు. ఓకే, ఈ టెక్నాలజీ పెరిగే కొద్దీ మనుషుల్ని బానిసలుగా తయారు చేస్తుంది అనే భయం అన్నమాట. వాళ్ళ వాదన ఏంటంటే, చైనా భూతం చూపించి ఈ టెక్నాలజీని తీసుకొచ్చి మనందరి మీద పెత్తనం చేయడానికి ఈ ఆలిగార్క్స్ అంటారు వీళ్ళని, పెద్ద పెద్ద కార్పొరేషన్లు, ఈ ఆరకిల్ 500 బిలియన్లు అంటే ఏంటి, మామూలు విషయం కాదు కదా. అంతంత డబ్బు పెట్టగల కెపాసిటీ వాళ్ళకే ఉంది. ఆరకిల్, ఓపెన్ ఏఐ అంటే ఇప్పుడు భయపడుతున్నారు చాలామంది. శామ్ ఆల్ట్మన్ అంటే భయపడుతున్నారు. జేమ్స్ బాండ్ సినిమాల్లో విలన్లాగా చూస్తున్నారు అతన్ని. ఏదో చేసేస్తారు వీళ్ళు ఈ టెక్నాలజీ తోటి అని. నాకు పేరు గుర్తుకు రావడం లేదు, ఎవరో అన్నారు ఏమనంటే, ఎనీ సఫిషియెంట్లీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ మెరకిల్ అని. ఏ టెక్నాలజీ అయినా కొంత అభివృద్ధి చెందిన టెక్నాలజీ, ఫోన్ ఉంది, ఈ ఫోన్ అనేది యాక్చువల్గా ఒక మెరకిల్, ఒక అద్భుతం. కాకపోతే మనకు ఆ రోజు అలవాటైపోయి మనం పట్టించుకోవట్లేదు దీన్ని. ఒక 30 ఏళ్ళ నాడు 40 ఏళ్ళ నాడు ఎవరైనా మీరు ఎక్కడి నుంచి అయినా సరే, ఎక్కడున్నా సరే మీ వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చు అంటే ఎవరు నమ్మరు. మీ వాళ్ళతో మాట్లాడుకోవడం కాదు, వాళ్ళని మీరు చూడొచ్చు మీ ఫోన్లో, మిమ్మల్ని వాళ్ళు చూస్తారు అంటే ఇదంతా ఊరికినే కాకమ్మ కథలు అనుకునేవాళ్ళు. బహుశా ఒక 40 ఏళ్ల క్రితం ఎవరికైనా చెప్తే ఆ మాట. ఇవాళ ఎంత అలవాటు అయిపోయిందంటే వీడియో కాల్ చేసుకోవటం, లేకపోతే ఫోన్ మాట్లాడుకోవటం ఎక్కడి నుంచి అయినా అనేది అదొక అద్భుతంగా మనం పరిగణించట్లేదు, కానీ అదొక అద్భుతం. అట్లా ఓపెన్ ఏఐ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బేసికల్లీ అది ఒక అద్భుతం యాక్చువల్గా. కానీ ఈ అద్భుతాన్ని ఎవరు ఎట్లా వినియోగిస్తారు అనేటువంటి భయాలు, ఆందోళనలు చాలా ఉన్నాయి. ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఆల్రెడీ ఓపెన్ ఏఐ మీద, శామ్ ఆల్ట్మన్ మీద చాలా క్రిటిసిజం చేశాడు. ఆయన చాలా ప్రమాదం ఉంది, దీన్ని ఎలా ఉపయోగించాలి అనేదాన్ని పూర్తిగా అర్థం చేసుకునే వరకు దీని మీద చాలా గట్టి రెస్ట్రిక్షన్స్ పెట్టాలి, రెగ్యులేషన్స్ పెట్టాలి అని ఇలాన్ మస్క్ అన్నాడు. చాలామంది మాట్లాడుతున్నారు. మనకి తెలియదు, అది ఏదో భూతం లాంటిది. ఆ భూతాన్ని ఒకసారి సీసాల నుంచి తీసిన తర్వాత ఏమవుతుందనేది తెలియదు మనకి. కాబట్టి తొందరపడొద్దు దాని గురించి అనేది ఆ విమర్శలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ స్టార్ గేట్ ప్రాజెక్టు మీద కూడా చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వాలు యొక్క కంట్రోల్ కంటే కూడా ఇట్లాంటి కార్పొరేషన్స్ యొక్క కంట్రోల్ పెరుగుతుంది ప్రజల మీద. ఎందుకంటే టెక్నాలజీ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇవాళ ఆల్రెడీ ఫేస్బుక్, ట్విట్టర్ వీటి గురించి మాట్లాడుకుంటున్నారు అందరూ, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్. అదేంటంటే మనుషుల యొక్క మనస్తత్వాలని అవి మ్యానిపులేట్ చేయగలవు. ఇవాళ టిక్టాక్ అనేది ఉంది, దానికి బానిసలు అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అందులో చిన్న వీడియో పెట్టకపోతే బతకలేము అన్నట్టుగా అటువంటి పరిస్థితి వస్తుంది. చాలామంది వార్తలు కూడా వస్తున్నాయి కదా, ఆ టిక్టాక్లో పెట్టుకోవడానికి, లేకపోతే రీల్స్లో పెట్టుకోవడానికి వెళ్ళి ఎక్కడో సముద్ర వంచులు నిలబడి, కొండల మీద నిలబడి చావుకు కూడా సిద్ధపడుతున్నారు. అట్లా బానిసలు చేయగల శక్తి దానికి ఉంటుంది. కాబట్టి దాన్ని బాధ్యతాయుతంగా ఆ టెక్నాలజీని వాడుకోవాలి అంటే ప్రభుత్వాలు చాలా ఆలోచించి చేయాలి అనేది ఒక ఆందోళన కూడా ఉంది సైమల్టేనియస్లీ. సో మనం ఈ క్రాస్ రోడ్స్లో ఉన్నాం. ఇప్పుడు గొప్ప టెక్నాలజీ ఆవిష్కరణ అవుతోంది, అదే టైంలో ఇది ఏం చేస్తుంది, భవిష్యత్తులో ఏమవుతుంది, దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనే భయాందోళనలు కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సార్.